అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే ఎక్కడ ఓట్లు పోతాయో అని 10 ఏళ్లు సైలెంట్ గా ఉన్నవాళ్ళు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. నాడు హామీల వర్షం కురిపించి తీరా కుర్చేకాక కమిషన్ల పేరుతో కాలం గడిపేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని ప్రశ్నిస్తుంటే జనం నమ్ముతారా? అసలు ఆ 10 ఏళ్లలో జరిగిన న్యాయం ఎంత, అన్యాయం ఎంత? ఇప్పుడు ఈ మంటలకు ఆజ్యం పోస్తుందెవరు? మరికొత్తగా పగ్గాలు చేపట్టిన వారి పరిస్థితి ఏంటి? కుర్చీ ఎక్కి ఏడాది కాకముందే రిజర్వేషన్ల తేనె తుట్ట కదిలించారు. ఇది సాహసమా లేక రాజకీయ వ్యూహమా? ఒక పక్క కోర్టు తీర్పులు, మరోపక్క రోడ్డెక్కిన నిరుద్యోగులు, విద్యార్థులు. వీటన్నింటిని బ్యాలెన్స్ చేయడం కొత్త సీఎంకు కత్తి మీద సాములా మారింది. ఇది గెలిస్తే హిస్టరీ, తేడా కొడితే ఫ్యూచర్ మిస్టరీ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ గొడవలో నిజంగా నష్టపోతుందెవరు? సామాన్య విద్యార్థి. లాభపడేదెవరు? రాజకీయ నాయకులు. 10 ఏళ్లు పాలించినోడు సింపతి కోసం చూస్తుంటే కొత్తవాడు పట్టు నిలుపుకోవడం కోసం పోరాడుతున్నాడు. మధ్యలో ఓటు బ్యాంక్ రాజకీయాలు పీక్స్ లో ఉన్నాయి. ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటం కాదు, కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం ఆడుతున్న డ్రామా. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.